హాయ్ ఎవ్రీవన్. ఈ మొక్క నాకు ఊర్మిళక్క గిఫ్ట్గా ఇచ్చారు. నేను ఈ మొక్క కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నా. నా ఫేవరెట్ మొక్క ఇది వెజిటేబుల్స్లో. సో అక్కని అడగంగానే పాపం తను ఆల్మోస్ట్ గుంటూరు నుంచి బెంగళూరుకి తీసుకొచ్చారు నా కోసం. నేను దీన్ని ఇప్పుడు బెంగళూరు నుంచి మళ్ళీ బళ్ళారికి తీసుకెళ్తా ఉన్నాను. ఈ మొక్క యాక్చువల్లీ నేను మండేనే బళ్ళారికి రావాల్సిందే, మిస్ అయిపోయాను ఆ రోజు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను, కానీ ఈ మొక్కను మర్చిపోయి వెళ్ళిపోయాను. అప్పటికి బస్ లేట్ అయిపోయి బస్ కూడా మిస్ అయిపోయాను. సో అగైన్ మళ్ళీ వెన్స్డే మళ్ళీ మిస్ అవ్వకూడదని చెప్పేసి ముందుగానే కవర్లో పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. సో బస్కి వెళ్తే మళ్ళీ ఎక్కడ మిస్ అవుతుందో అని చెప్పేసి నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను. సో అలా బయలుదేరిపోయి నేను బస్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ చెక్ చేసుకున్నా, ఒకవేళ ఏమన్నా డ్యామేజ్ ఏమన్నా అయిందా మొక్క అని. పర్లేదు, బాగానే ఉంది, సేఫ్గానే ఉంది. అలా బస్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ 11 o'clock. ఇప్పుడు 11 o'clockకి స్టార్ట్ అయింది బస్సు. అక్కడ నుంచి ఇంటికి రాగానే ఆల్మోస్ట్ 4:30కి బస్ దిగంగానే ఫస్ట్ మొక్కను చెక్ చేసుకున్నది ఎలా ఉందా అని చెప్పేసి. లక్కీగా మొక్క అయితే డ్యామేజ్ అవ్వలేదు. ఇంటికి రాగానే ఫస్ట్ దాన్ని డిలే చేయకుండా నేను దాన్ని నాటేసుకున్నాను. డిలే చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ అది మొక్క డ్యామేజ్ అయిపోవచ్చు. పాము మన ఊర్మిళక్క అంత ప్రేమతో అంత దూరం నుంచి తీసుకొచ్చారు కాబట్టి దాన్ని నేను ఎలాగైనా బతికించుకుంటాను. సో దాన్ని అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎవ్రీ టైం. సో ఇది నాకు మా గార్డెన్లో స్పెషల్ మొక్క అవుతుంది ఇక్కడ బళ్ళారిలో. ఎందుకంటే మాకు బళ్ళారిలో ఉన్న వాటిలో ఇది 3rd మొక్క గిఫ్ట్ ఇవ్వడము. అలాగే రమాదేవి ఆంటీ మనకు ఆల్రెడీ 2 మొక్కలు ఇచ్చారు కదా, గిన్నె మాలతి ఒకటి, ఇంకోటి రోజ్ యాపిల్ అని, అవి కూడా నాటేశాను. అవి కాకుండా ఇది కూడా ఒక మొక్క. సో నాకు ఈ 3 మొక్కలు చాలా స్పెషల్ ఉంటాయి మా గార్డెన్లో. సో ఫైనల్గా అయితే ఈ మొక్కని నాటేశాను. ఈ మొక్క పేరు మీకు తెలిస్తే కమెంట్ పెట్టండి. ఇది నా ఫేవరెట్, ఎందుకంటే ఇటు సైడు రాయలసీమ సైడు తక్కువ దొరకవు. మన గుంటూరు సైడు సత్తెనపల్లి సైడ్ అయితే బాగా దొరుకుతాయి. మేము వీక్లీ 1 time అయినా కానీ ఈ కూరగాయలు తినేవాళ్ళము, కానీ ఇక్కడ ఎంత ఎతికినా కానీ దొరకలేదు. బెంగళూరులో ఉన్నాయి కానీ అవి కొంచెం డిఫరెంట్. ఈ దొండ తీగతో పాటు ఊర్మిళక్క ఇచ్చేటప్పుడు అవి దోస తీగలు ఇత్తనాలు పడి, అంటే రౌండ్ దోశ బాల్ మాదిరి ఉంటాయి కదా, గుంటూరు సైడ్ దొరుకుతాయి. ఆ మొక్కలు ఇత్తనాలు పడి వచ్చినాయి అంట. వాటిని కూడా జాగ్రత్త అమిత్ అని చెప్పి ఇచ్చింది అక్క. సో అందుకని చెప్పేసి వాటిని కూడా డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టేశాను. సో ఎలాగైనా కానీ అవి బతుకుతాయని అనుకుంటున్నాను. ఈ మొక్కల్ని ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఆ రేగి చెట్టుని తీసేయాలనుకుంటున్నాము. సో అక్కడ పందిరేస్తే బయట నుంచి అక్కడ దొండతీగ అల్లుకుపోతుందని చెప్పేసి ఒక సైడ్కి నాటేసాము, ఇంటికి పక్కన అనుకోకుండా ఉండాలని చెప్పేసి.